హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. మొదటిగా అందరికీ షలోం అండి. ప్రభు నామం పేరిట అందరికీ షలోం. దేవుడు మనందరికీ సమాధానం కలగజేయను గాక ఈ దినం అంతట్లో. మీరందరూ సజీవ లెక్కలో ఉన్నారు కాబట్టి, భద్రపరచబడ్డారు కాబట్టి నా వీడియో చూస్తున్నారు. నేను కూడా సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి, యేసయ్య భద్రపరిచినాడు కాబట్టి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ దినము ఆదివారము, ఆరాధన దినము. ప్రభు సన్నిధికి వెళ్ళని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. ప్రభువుకు సమయం ఇవ్వండి. తద్వారా ఒక్క దినము మందిరమునకు వెళ్ళడం, గడపడము 1000 దినములతో సమానము కాబట్టి క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా సమయాన్ని వ్యర్థము చేయకుండా మందిరానికి వెళ్ళాలని నేను కోరుతున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అనిపించినవి కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, వాగ్దానము చదివి వినిపిస్తాను. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. మళ్ళీ చదువుతున్నానండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. మంచి వాగ్దానము చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఇది నా వాగ్దానము, నేను చదివిన వాగ్దానము మీ అందరికీ వినిపించాలని చదివాను. మీరందరూ కూడా చదవండి వాగ్దానాన్ని. ఈ దినము జరగబో ప్రభువు మనకు చేయవు మేలును కానీ కీడును కానీ మనం ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని, సాహసాన్ని యేసయ్య మనకి ఇస్తాడు అని నమ్మకం ఉన్న వాళ్ళు ఆమేనని చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా ప్రభు మనందరితో మాట్లాడును గాక, మనందరితో ఉండును గాక. ఈ దినము మరణించిన వారికి మరి యేసయ్య తన రాజ్యంలో స్థానము, అవకాశం ఇవ్వాలని మనము కోరుకుందాము ఫ్రెండ్స్. మనము కోరుకునే వారమై ఉన్నాము. ఎందుకంటే మనం సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి, మరి లేని వారి గురించి అడగాలి. ప్రభు చిత్తం ఎలా ఉంటే అలా నెరవేరుస్తాడు. కానీ మనం అడిగే వారమై ఉన్నాము ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని, వృద్ధులని అందరినీ కూడా యేసయ్య కనిపెట్టాలి అని కోరుదాం ఈరోజు. మరియు ఏమంటారు, ఈరోజు బర్త్డే చేసుకునే వాళ్ళు, మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు, ఇంకా ఇతర సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు అందరికీ కూడా దీవెనలు ఇవ్వాలి యేసయ్య అని కోరుకున్నాము. మళ్ళీ ఈరోజు జన్మించిన పిల్లలకు యేసయ్య ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకున్నామండి. ప్రతిరోజు భారం కలిగి ప్రార్థన చేస్తున్న వారిని కనిపెడుతున్నాడు ప్రభువు. ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ, వారి కుటుంబాలకు మంచి మేలులు జరుగునుగాక, మంచి ఆశీర్వాదములు కలుగునుగాక అండి. నేను చేస్తున్న వీడియో ప్రభు కోసం, ప్రభు సాక్షిగా చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడాలి యేసయ్య అని నేను కోరుతున్నాను. నేను ఆశపడుతున్నాను. నా ఆశను యేసయ్య తీర్చాలని, యేసయ్య కనిపెట్టాలని నేనైతే కోరుతున్నాను. అలాగనే నాతో పాటు ఏకీభవించే వాళ్ళు ఆమెనని చెప్పండి ఫ్రెండ్స్. వీడియో ఎవరు చూసినా, ఎలాంటి వారు చూసినా ప్రతి ఒక్కరి హృదయాన్ని మెత్తన చేయువాడు మన యేసయ్య కదా ఫ్రెండ్స్. మరి ఈ దినము అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆరాధన దినము, ఆయనను ఆరాధించేటి దినము. నేను ఆల్రెడీ మందిరానికి వెళ్ళేసి వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ చాలా ఉంటుంది, అందుకనే నేను ఆ ఎండకు తట్టుకోలేను కాబట్టి ఇప్పుడు ఉదయం సర్వీస్కు 6 o'clock సర్వీస్కు వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్. అలాగనమాట. మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఎండ బారి నుంచి తప్పించబడండి. యాక్సిడెంట్లు అయిన వారికి మంచి చికిత్స దొరకాలని, పేషెంట్లకు, ఆసుపత్రిలో ఉన్న వారికి డిశ్చార్జ్ అయ్యే అవకాశము రావాలని కోరుకుందామండి. ఎన్నో రోజుల నుంచి
ఆసుపత్రిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు కదా. మరి వారందరికీ క్షేమం జరగాలని, ప్రభు అపవాది నుంచి తప్పించబడాలని అయితే మనము కోరుకుందామండి. ప్రతిరోజు చెప్పిన టాపిక్ గురించి ప్రార్థించుతున్న వారు ఉండే ఉంటారు. ప్రభువు సిద్ధపరిచే ఉంటాడు. నన్ను ఎలాగ ఆయన సాక్షిగా ఆయన సిద్ధపరుచుకున్నాడో మరి అందరినీ కూడా సిద్ధపరుస్తాడని నాకు తెలుసు. సిద్ధపరిచి ఉంటాడు మన యేసయ్య అని నాకు తెలుసు ఫ్రెండ్స్. ప్రభు అందుని బట్టి మహిమపరుద్దాము, అందుని బట్టి ఘనపరుద్దాము. ఆయనకి స్తుతులు, ఆయనకి స్తోత్రములు, స్తోత్రార్హుడు ప్రభువు కదా ఫ్రెండ్స్. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్పాలి కదా. ప్రేయర్ టాపిక్ చెప్తాను. ప్రతిరోజు ప్రేయర్ టాపిక్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ప్రభువును అంటే ప్రభువులోకి నడవాలని కోరుతున్నాను. బైబిల్లో ఉన్న వాటిని ఏముంది అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. వారి ఆలోచనల్ని ప్రభువు చక్క చేయాలనేసి కోరుకుందామండి. బైబిల్లో ఎంతోమంది ఇప్పుడు దావీదు కానీ, పౌలు కానీ ఎంతోమంది ఫస్ట్ ఎంతో ప్రభువుని ద్వేషించి ప్రభువుని బిలీవ్ కాకుండా ఉన్నారు ఎంతోమంది. మరి తర్వాత వాళ్ళని ఎలా వాడుకున్నాడు ప్రభు అనేది మనకు బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, మందిరానికి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. అలాగన ఎవ్వరు ప్రభువును ద్వేషిస్తున్నారో, ఈయన క్రీస్తు కాదు, రక్షకుడు కాదు అనేసి అనుకుంటున్నారు, వారందరినీ హృదయాలు ఈరోజు ప్రభు తట్టాలని కోరుకుందామండి. ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు తెలిసిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేయలాగిన వారి హృదయాలని యేసయ్య కదిలించాలి అని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా అలాగా కోరుకోండి. ఇప్పుడు ప్రభువుని ఎంత ద్వేషిస్తామో, ప్రభువుని ఎంత కఠినంగా అవాయిడ్ చేస్తామో ప్రభువు మరి వారినే తీసి వాడతాడు కదా. అదెంతో గొప్ప కార్యం కదా. సౌలు అనబడే పౌలు ప్రభువుని బిలీవ్ అయిన వాళ్ళని చంపి ఎన్నో చేశారు కదా. అంటే సౌలు గురించి పౌలు అనే గురించి చెప్తున్నాను. మరి అయినప్పటికీ ఆయననే ఎంతగానో ప్రభు ఆడింది కదా. అలాగన ప్రతి ఒక్కరిని ప్రభు గురించి తెలియని వాళ్ళు బిలీవ్ అవ్వాలి అనేసి ప్రభు అలాగ త్వరగా మార్చుకోవాలి. రాకడ ప్రభు అక్కడ సిద్ధంగా ఉన్నది. ఈరోజు ఏంటి అంటే ఫ్రెండ్స్, పోప్ అనే ప్రపంచంలో చాలా సేవలు అందించిన సేవకుడు అంటే మొన్న నుంచి వస్తుంది పేపర్లో అని చూస్తున్నా కానీ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. మరి ఆ సేవకుడు నిద్రించాడు మొన్నటి దినమందే అనుకుంటాను. నిన్నటి దినము అంత్యక్రియలు చేయబడినవి. ప్రపంచం నుంచి నలుమూలల నుంచి ఎంతోమంది ఆయన అంత్యక్రియల కోసము, ఆయన చూడడం కోసము అని వచ్చారు. సేవలు అనే మనవలేనిది అనేసి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళారు. మళ్ళీ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా, అంటే మన రాష్ట్రపతి అని ఉంది అక్కడ అని తెలియదు మళ్ళీ, సారీ. అంటే ఏ రాష్ట్రము అనేది సరే ఫ్రెండ్స్. ద్రౌపది ముర్ము అంటే రాష్ట్రపతి అంటే ఏ ఒక్క రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు అనేది నాకు తెలియదు ఫ్రెండ్స్, క్లియర్గా చూడాలి. డౌట్ ఫ్రెండ్స్, మరి క్లియర్గా చెప్పకపోతే తెలియదనే చెప్తాను, మొత్తం తెలిస్తేనే తెలుసు అని చెప్తాను. తెలియని విషయాలు నాకు తెలుసు అన్నట్టు చెప్పకూడదు కదా. అదైతే నేను ఒప్పుకుంటాను, తెలియని విషయం కంపల్సరీ ఒప్పుకుంటాను అనమాట. అది ఎంతవరకు చూశానో అంతవరకే చెప్తున్నాను. మరి ప్రపంచంలో ఎంతో సేవలు అందించారంట పోప్ అనే సేవకుడు. మరి ఆయన అని ప్రభు ఎప్పుడు చేర్చుకొని ఉంటాడు ఆయన సన్నిధికి.
వారి కుటుంబము ఆదరించబడాలి, దీవించబడాలి, ప్రభువులో ఎంతగానో ఎదగాలి అనేసి మనమైతే కోరుకుందాము. మన ఛానల్ నుంచి నా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలండి. మరి ప్రభు ప్రతిరోజు మాట్లాడాలని, ప్రతి అదే టాపిక్ గురించి ఇంకనూ జ్ఞానము ఇవ్వాలి అనేసి నేను కోరుతున్నాను. ప్రభు కనిపెట్టులాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి ఫ్రెండ్స్. నా వీడియో పూర్తి ఓపికతో చూస్తున్న చాలామందిని ప్రభు దీవించును గాక, అనేకులతో మాట్లాడును గాక. సరే ఫ్రెండ్స్, బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. బాయ్.